ఏమంటున్నాడంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము ఇంకా జీవితాంతం తీసుకెళ్తుంటాం మేడం. మాకు ఎప్పుడు న్యాయం జరిగింది ఆకలితో ఉన్నాం మేడం. మా ఆకలి బాధ మేడం. మేము పొలం అమ్మి గొర్రెలమ్మి గొడ్లమ్మి డిఈడి కానీ డిఈడి కానీ చదువుకున్న నిరుద్యోగులు మేడం. మేము మా ఉద్యోగాలు గిరిజనేతలకు ఇచ్చేస్తే మాకు ఏమవుతుంది మేడం? ఆకలితో అలమటిస్తున్నాం. ఇప్పుడు నుంచి కాదు మేడం, దాదాపు 10-15 సంవత్సరాల నుంచి నేను చూస్తూనే ఉన్నాను. ప్రతిసారి ఐటీడీఓపీ వాళ్ళు వస్తున్నారు, డీడీ గారు వస్తున్నారు, ఎంఈఓలు వస్తున్నారు, అందరూ వస్తున్నారు. ఎప్పుడైనా చెప్పేదైనా ఒకటే, మేము పై అధికారులకి తెలియజేస్తాం మీ సమస్యలు అంటే తెలియజేయడం వరకే, అంతే తప్ప మనకు న్యాయం జరిగే సూచనలు అయితే కనిపించడం లేదు. ఇప్పుడు కూడా మనం ఇచ్చే డిమాండ్లు మీరు అనుకుంటున్నారు ఇదే కాస్తం వరకే పరిమితము. అవునా? అవును, ఓన్లీ పేపర్ వరకే పరిమితము. అది పైకి వెళ్ళదు. మనం ఇక్కడ ఇచ్చే వరకు అది చెత్తబుట్టలో ఇక్కడ వెళ్ళిపోతుంది. అంతవరకే మనం కొట్లాడాల్సింది అయితే మనం ప్రభుత్వంతో కొట్లాడాలి, కోర్టుల వరకు కొట్లాడాలి. పాపం మన వాళ్ళు చేసేదేమి ఉండదు, మనం తెలియజేయడం వరకే.